హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీగా అయితే జొన్న పిండితో అయితే పూరీలు అయితే చేస్తున్నాను. మనం చేసే ప్రతి పూరి పొంగుతూ రావాలంటే ఈ వీడియోలో చూపించే కొలతలను అయితే ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా పొంగుతూ అయితే ఇలా వస్తాయి పూరీలు అయితే. చూడండి, ఇప్పుడైతే ఈ జొన్న పిండితో పూరీలను అయితే ఎలా చేయాలో ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతామా. మరి ఫస్ట్ పిండి కలుపుకోవడానికి అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. ఇలా బౌల్ అయితే తీసుకున్నాను. అందులోకి అయితే ఒక కప్పు జొన్న పిండి అయితే వేస్తున్నాను. ఇలా జొన్న పిండి వేసిన తర్వాత అదే కప్పుతో అరకప్పు అయితే గోధుమ పిండి అయితే వేస్తున్నాను. ఈ జొన్న పిండిలో జిగురు అనేది ఉండదు కాబట్టి గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా జొన్న పిండిలో కొద్దిగా గోధుమ పిండి వేసుకోవడం వల్ల జిగురు అనేది వస్తుంది. మనం చేసే పూరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, పగులు రాకోకుండా అయితే. ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి. ఈ ఆయిల్ పోసేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేయాలి. జొన్న పిండి గోధుమ పిండి సాల్ట్ కలిసేట్టుగా అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలి. వాటర్ పోసే ముందైతే ఇలా బాగా మిక్స్ చేసేసుకుని తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసేసినట్లయితే లూజ్ అయిపోతుంది. చూసుకుంటూ అయితే పిండి సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి. నార్మల్ పూరి చేసేటప్పుడు ఏ విధంగా పిండి అయితే కలుపుతామో అదే విధంగా అయితే కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఈ పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి పూరీలు అనేవి మనం ఒత్తుకునేటప్పుడు పగులు రాకుండా ఉంటాయి, పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇలా కలిపిన తర్వాత అయితే 10 నుంచి 15 నిమిషాల పాటు మూత పెట్టేసి కానీ ఏదైనా తడిబట్ట కానీ వేసి పిండి ఆరిపోకుండా అయితే ఉంచాలి. నేనైతే మూత పెట్టేశాను. 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే మరొకసారి అయితే బాగా కలపాలి. ముందు చెప్పినట్లుగా పిండి కలిపితేనే బాగా వస్తాయి పూరీలు అనేవి. ఇలా 4 నిమిషాల పాటు బాగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పూరీలు చేసేటప్పుడు కానీ పొంగేటప్పుడు కానీ చాలా బాగా వస్తాయండి. ఇలా కలిపేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద అయితే తీసుకుని వీటిని అయితే పూరీల కింద అయితే ఒత్తేసుకోవాలి. చూడండి, ఈ సైజులో అయితే తీసుకున్నాను. ఇలా పిండి అంతటిని అయితే ఇలా బాల్స్ కింద అయితే తీసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతోనైతే పూరీలు అయితే చేసుకోండి. నేనైతే ఈరోజు పూరీ మేకర్తో అయితే పూరీలు అయితే చేస్తున్నాను. మీరు పూరీ మేకర్తో చేసినట్లయితే ఈ పూరీ మేకర్కి అయితే ఆయిల్ని అయితే అప్లై చేసుకుని అయితే చేసుకోవాలి. లేనట్లయితే ఫ్లోర్ మీద కానీ పీట మీద కానీ చేసేటప్పుడు అయితే పొడిపిండి అయితే వేసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే ఆయిల్ అయితే అప్లై చేసేసాను పూరీ మేకర్కి అయితే. ఇప్పుడైతే పూరీలను అయితే ప్రెస్ చేసుకోవడమే. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే 2 సార్లు చేసినట్లయితే మీకు పూరీ అయితే ఈజీగా వచ్చేస్తుంది. మనం ఆయిల్ రాయడం వల్ల అంటుకోకుండా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా అయితే చేసేసుకోవడమే. పూరీలు పగిలిపోతున్నాయి, రావట్లేదు చేయడం అన్నప్పుడైతే కవర్ మీద అయితే ఇలా ప్రెస్ చేసేసుకోవచ్చు. పూరీ మేకర్ మీద అయినా మామూలుగా చేసిన మనం చెక్కలు చేస్తాం చూడండి, అలా అయితే కవర్ మీద అయితే మనం చేసిన బాల్స్ అయితే పెట్టేసుకుని ఇలా పూరీల కింద అయితే చేసేసుకోవచ్చు. ఆ కవర్ కొద్దిగా ఆయిల్ అయితే రాసేసి ఒక సైడ్ బాల్ అయితే పెట్టేసి రెండో సైడ్ నుంచి అయితే క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసి ప్రెస్ చేసినట్లయితే పూరీ అయితే ఈజీగా కూడా వచ్చేస్తుంది. మీరు కవర్ మీద చేసుకున్నట్లయినా మీకు ఇబ్బంది అయినట్లయితే నేను చెప్తున్నాను. ఇలా వచ్చేసినట్లయితే మేము చేస్తున్నాం చూడండి, అలా చేసేవచ్చు. రానట్లయితే చెప్తున్నాను. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసి పూరీలను అయితే ఫ్రై చేసుకోవడానికి ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అయితే పూరీలను అయితే వేసేయడమే. చూడండి, ఇప్పుడైతే వేడెక్కింది, నేనైతే వేసేస్తున్నాను పూరీలను అయితే. ఇలా వేసిన తర్వాత పొంగుతూ అయితే వస్తాయి. అప్పుడు మనం గరిటతో అయితే ఇలా లోనికి ఫ్రెష్ చేసినట్లయితే పైకి పొంగుతూ అయితే వస్తాయి. మీరు చూస్తున్నట్లయితే పొంగుతూ ఎలా వస్తున్నాయో చూడండి. ఇలా అయితే వేసేసుకోవడమే. ప్రతి పూరీని వేసినప్పుడల్లా ఇలా గరిటతో ప్రెస్ చేసినట్లయితే పొంగుతూ పైకి అయితే వస్తాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేయడమే. అలాగే మరో పూరీ అయితే వేసాను, సేమ్ అదే విధంగా అయితే చేసేయడమే. చూడండి, ప్రతి పూరి పొంగుతూ ఎలా వస్తున్నాయో. మామూలు పూరీలు కన్నా జొన్న పిండి పూరీలు అయితే కొంచెం కలర్ అయితే తేడా వస్తాయి. ఇలా అయితే నాకు కావాల్సిన పూరీలు అయితే చేసేసాను. ఇందులోకైతే నేను బాంబే చట్నీ అయితే చేశాను.
ఈ విధంగా బాంబే చట్నీతో అయితే సర్వ్ చేసుకుని తినేయటమే. సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి జొన్నపిండి పూరి అయితే. ఇప్పుడైతే ఒక పూరీని అయితే ముక్కల కింద చేసి అయితే చూపిస్తాను చూడండి. లోపల కూడా ఎంత బాగా వచ్చిందో మీకే తెలుస్తుంది. ఇలా జొన్నపిండి పూరీలు చేసుకున్నట్లయితే చిన్నపిల్లల నుంచి ముసలివారు, పళ్ళు లేని ముసలి వాళ్ళ సైతం కూడా తినేవచ్చండి. ఇది చాలా హెల్తీ రెసిపీ. అంతే సాఫ్ట్గా కూడా ఉంటాయి ఈ పూరీలు పొంగుతూ వచ్చినప్పటికీ. చూడండి, మీరు చూస్తుంటేనే తెలుస్తుంది ఈ పూరి అనేది ఎలా వచ్చిందో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.